ముఖ్యంగా విద్యార్థులకి క్రమశిక్షణ, డిసిప్లైన్, యూనిటీ, అందరం కలిసి ఉండాలా, హంసబ్ భారతీయ అనే నినాదంతో పనిచేస్తుంటారు. ఎలాంటి కుల, మత, ప్రాంతీయ విభేష లేకుండా ఒకళ్ళు సహకరించుకుంటూ టీం వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నత స్థితికి ఎదిగేటట్టుగా వాళ్ళని తయారు చేయటమే ఎన్సీసీ యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే దేశానికి కావాల్సిన ఉత్తమమైన పౌరుల తయారు ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ నేర్చుకుంటూ ఇట్లా విద్యా సంస్థలు కొంత రిజర్వేషన్స్, ఎంటెక్ అండ్ బీటెక్ అండ్ అదర్ సర్వీసెస్లో డిగ్రీ కాలేజీలో కూడా వాళ్ళు కొంత కోట ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు అత్యంతగా ఎదగటానికి మానసిక ధైర్యము, ఆత్మవిశ్వాసము పెంపొందించడంలో ఎన్సీసీ ఎంతో పనిచేస్తుంది. అందుకని మా 2 కాలేజీలు కూడా ఎన్సీసీ ద్వారా ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతవంతులుగా, ఇప్పుడు 16 మంది సీలుగా తయారయ్యారు, సుమారు 350 మంది పోలీసులు తయారయ్యారు, అలానే సుమారు 150 మంది ఆర్మీకి మేము పంపగలిగాం. అట్లా ఈ పంపడానికి కారణం ముఖ్యంగా ఎన్సీసీ ద్వారా జరుగుతున్న ప్రక్రియగా భావిస్తూ మాకు ఈ సహకరించిన విద్యార్థులకు, ఎన్సీసీ ఆఫీసర్లు ఇద్దరు కూడా నమస్తే పెడుతూ, ప్రిన్సిపాల్ కూడా సహకరిస్తూ ఉంటారు, వారికి నమస్తే పెడుతూ జై హింద్. మా 12 తెలంగాణ బెటాకి మేము పనిచేస్తున్నాం. జై హింద్, జై భారత్. జై భారత్. ఈరోజు విద్యా వికాస్ జూనియర్ కళాశాల మరియు ఎస్వి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యా వికాస్ ప్రాంగణంలో ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం నవంబర్లో 4th సండే రోజున, 4వ ఆదివారం రోజున ఈ ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందులో భాగంగానే ఈరోజు కూడా విద్యా వికాస్ కళాశాల ప్రాంగణంలో ఎన్సీసీ క్యాడెట్స్ వారి ఆధ్వర్యంలో, అలాగే ఎన్సీసీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉత్సవాలు, ఎన్సీసీ ఉత్సవాలు అనేవి ఘనంగా జరుపుకోగలుగుతున్నాం. మరి ఎన్సీసీ డే అనేది భారతదేశంలోని అతిపెద్ద యూత్ ఆర్గనైజేషన్. ఈరోజు భారతదేశంలో ఎన్సీసీ కింద ఆర్మీ వింగు, నేవీ వింగు, అలాగే ఎయిర్ వింగ్ ఇలా 3 భాగాలుగా పనిచేస్తున్నాయి. దీంట్లో ఎస్డి, జేడి అండ్ జేడబ్ల్యూ, ఎస్డబ్ల్యూ వింగ్స్ అనేవి పనిచేస్తాయి. అయితే 1948లో ఈ ఎన్సీసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హృదయనాథ్ కుంజరు కమిటీ యొక్క వారి నివేదిక ప్రకారం, వారి సలహా ప్రకారము ఈ ఎన్సీసీ వింగ్ అనేది, ఎన్సీసీ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడానికి సహకరించినటువంటి విద్యా వికాస్ కళాశాల యాజమాన్యానికి, విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఎన్సీసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ కూడా మా కళాశాల తరఫున, మా ఆఫీసర్స్ అందరి తరఫున ఎన్సీసీ దినోత్సవ శుభాకాంక్షలు. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. కృష్ణ ఒక్క నిమిషం అయిందా? రైటా? హ్యాపీగా